అనకాపల్లి జిల్లాలో గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించారు పోలీసులు. కసింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై హైవే మొబైల్ పెట్రోలింగ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆటోలో తరలిస్తున్న భారీ గంజాయిని పట్టుకున్నారు. ఒడిషా నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి కసింకోట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మోహన్ వివరాలు వెల్లడించారు. సోమవారం ముందస్తు సమాచారంతో జాతీయ రహదారిపై మఫ్టీలో ఉన్న హైవే మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది అనుమానాస్పద ఆటోను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఆటోను తనిఖీ చేయగా సీట్ల కింద ప్రత్యేకంగా అమర్చిన 30 ప్యాకెట్లలో మొత్తం 60 కేజీల గంజాయి బయటపడిందన్నారు. దీని మార్కెట్ విలువ సుమారు 30 లక్షలు ఉంటుందని తెలిపారు. ఒడిషా రాష్ట్రం నుంచి గంజాయిని పిఠాపురం తరలించి అక్కడ నుంచి హైదరాబాద్కు రవాణా చేసేందుకు ఈ ముఠా ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు. పట్టుబడ్డ నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. రవాణాకు వినియోగించిన ఆటో, 2 బైకులను, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన హైవే పెట్రోలింగ్ ఏఎస్ఐ శ్యామ్తో పాటు ఈ ఆపరేషన్లో పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయుడుని, అలాగే ఎస్ఐలు సతీష్, లక్ష్మణరావులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీ మోహన్ ప్రత్యేకంగా అభినందించారు. నేను అనకాపల్లి డిఎస్పీని మాట్లాడుతాను. మాకు రాబడిన ముఖ్య సమాచారం మేరకు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కసింకోట సిఐ మన నాయుడు గారి దీంట్లో నాయకత్వంలో, అలాగే మన ఏఎస్ఐ శ్యామ్, హైవే మొబైల్ శ్యామ్, అలాగే ఎస్ఐ లక్ష్మణరావు అండ్ సతీష్, మిగిలిన సిబ్బంది యొక్క సహకారంతో నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో హోటల్ పంజాబ్, అలాగే నూకాంబిక కళ్యాణ మండపం మధ్యలో అనకాపల్లి వైపు నుంచి ఎలమంచిల వైపు వెళ్తున్న ఒక ఆటోలో మాకు రాబడిన సమాచారం మేరకు, మా సిబ్బంది రాబడిన సమాచారం మేరకు దీన్ని ఆపి చెక్ చేయగా దాంట్లో ఆటో సీట్ల కింద ఒక 30 గంజా ప్యాకెట్లు కనపడినవి. ఒక్కొక్క ప్యాకెట్ సుమారుగా 2 కేజీలు బరువు ఉండటం జరిగింది. అంటే మొత్తం వెరసి 60 కేజీల గంజా వెళ్తున్నట్టుగా మనకు సమాచారం మీద పట్టుకుని మీడియేటర్స్ విఆర్ఎల్ సహకారంతో దాన్ని పరిశీలించగా పై విధంగా బయటపడింది. దీని తర్వాత ఫర్దర్ ఈ నిర్దిష్టమైన సమాచారం మేరకు మా సిబ్బంది చేసిన కృషి మేరకు ఈ ఆటోకి ముందు వెళ్తున్న 2 బైకులు, అంటే పైలట్స్గా వ్యవహరిస్తున్న 2 బైకులు, అలా కారా కేసరి అండ్ గోబేరు వెంకట చైతన్య అనేవాళ్ళు మోటార్ సైకిల్ మీద ముందు లీడ్ చేశారు. పోలీసులు ఉన్నారో లేదా అనేది చూసుకుని మా సిబ్బంది ఎక్కువగా అక్కడ చాటున ఉండి కొంతమంది మఫ్టీలో ఉండడం వల్ల వాళ్ళు గమనించకపోవడం వల్ల ఈ పట్టుకోవడం జరిగింది. ఆటో తోలే అతను గాడి రత్నరాజు, అలాగే గొంత హేమాంశు శేఖర్, వీళ్ళు కూడా ఆటోలో ఉన్నారు. ఈ మొత్తం 4గురిని కూడా మనం సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మనకి వచ్చిన సమాచారం అంటే ఈ గాడి రత్నరాజు అనే అతను వీళ్ళందరికీ కూడా ఫైనాన్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించినట్టు, అలాగే ఈ పిఠాపురంకి చెందిన గాడి రత్నరాజు ఫైనాన్స్ చేస్తున్నాడు. అందులో మనకు ఒక అతను అబ్స్కాండ్ అయ్యాడు. అబ్స్కాండ్ అయిన అతని పేరు మర్రి ఘాషి. ఇతను ఇక్కడ మన ఒరిస్సా దగ్గర కోరాపుట్ జిల్లా రాళ్ళగడ్డ దగ్గర ఉండిపోయాడు. మేము మన ఎఫర్ట్స్ చేస్తున్నాం అతని మీద కూడా. వీళ్ళని పట్టుకుని ఈరోజు నేను సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చూపించడం జరిగింది. ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. మనకి వచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క ఆటో రాళ్ళగడ్డలో బయలుదేరి కోరాపుట్టు, పెద్దబయలు, పాడువ, అలాగే అరకు, ఎస్కోట, కొత్త వలస, పెందుర్తి, సబ్బవరం, తర్వాత అనకాపల్లి మీదుగా టువార్డ్స్ పిఠాపురం వరకు వెళ్ళే ప్లాన్లో ఉండగా మనం అనకాపల్లి జిల్లాలో ఈ కసింకోట లిమిట్స్లో కేసును పట్టుకుని మా యొక్క సిబ్బంది మంచి ప్రతిభ కనబర్చారు. ఎస్పీ గారు కూడా వీరికి అభినందనలు, మా సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలిపారు. ఈ కేసులో ప్రధాన భూమిక వహించిన మా ఏఎస్ఐ గారు కొంచెం ఆరోగ్య బాగోలేక ఈరోజు ప్రెస్ మీట్కి రాలేదు. వారిని మా ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. పర్సనల్గా పిలిచి బాగా చేశారు, హైవే మొబైల్లో ఈ మంచి కేసు మీరు డిటెక్ట్ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళని కూడా అభినందించడం జరిగింది.